హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ మీరు అమ్మా రంగరాజ్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో మీకు తెలుస్తుంది కదండి. హునార్ హాట్ హైదరాబాద్ నడిబొడ్డులో ఎన్టీఆర్ స్టేడియంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన చేతి వృత్తుల కళాకారుల యొక్క ఎగ్జిబిషన్ అండి ఇది. ఈ ఎగ్జిబిషన్ ఎంత అద్భుతంగా ఉందంటే మన నరేంద్ర మోదీ యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది చేతి వృత్తుల వాళ్ళను కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా అనేక రకాల వందల స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా ఈ హునార్ హాట్ స్టార్ట్ చేసి కూడా దాదాపుగా 7 సంవత్సరాల నుండి ఇలాంటివి ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం అనేది చాలా అత్యద్భుతంగా ఉంది. ముందు మనమంతా పోయి ఎగ్జిబిషన్ అంతా కవర్ చేద్దాం. అంతేకాకుండా మన దేశంలోని దాదాపు 30 రాష్ట్రాల నుంచి అనేక రకాల స్టాల్స్ ఇక్కడ అరేంజ్ చేయబడ్డాయి. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనం రకరకాల వంటకాలను కూడా ఒకవైపు చూడబోతున్నాము. మరి ఇక్కడ అనేక రకాల కళాకారులు ఉన్నారు, చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి రకమైన చేతి వృత్తుల వాళ్ళు అని అంటే మట్టితో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి, కలపతో తయారు చేసినవి ఉన్నాయి, గాజుతో చేసినవి, పాలరాయితో చేసినవి, ఇనుముతో చేసినవి, ఇత్తడితో చేసినవి. ఒక్కటని కాదండి, ఎగ్జిబిషన్ మొత్తం ఒకసారి ఒక రౌండ్ చూద్దాం ఎలా ఉందో. ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 25th నుంచి మార్చి 6th వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. టైమింగ్స్ కూడా వచ్చేసి 10 to 10 అండి. తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే కేవలం చదువుకున్న వాళ్ళకి మాత్రమే కాదండి, విద్యావంతులే కాదు, విద్యావంతులు కాని వాళ్ళైనటువంటి చేతి వృత్తులు కళాకారుల్ని మనం తప్పకుండా నిజంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమందరం కూడా మనమందరం మనుషులం కాబట్టి ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని కొని వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇంకా ఎక్కువ కల్పించాలని కోరుకుంటూ మనం ఇంకా ప్రారంభిద్దాం ఎగ్జిబిషన్ చూడడం అనేది. ఓకే, మన దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా ఈ హునార్ హాట్ని మనం నిజంగా ప్రారంభించుకున్నాము. తప్పకుండా మనమందరం చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొనాలి. ఈ ప్రదర్శన అత్యద్భుతంగా ఉందండి, ఒకసారి చూసేద్దాం. మరి స్వాతంత్ర్యం కోసం కష్టపడ్డ వాళ్ళు ఒక్కళ్ళు కాదండి, వందల వేల మంది. వాళ్ళల్లో ఒక చిన్న మోడల్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది చూడండి, హునార్ హాట్లో సెల్యులార్ జైల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంచిన వాళ్ళ గురించి ఇక్కడ చిన్న జైలు లాంటి మోడల్ అరేంజ్ చేసి ఎంత చక్కగా ఇక్కడ తీశారు చూడండి. ముస్తాబా హుసేన్, बिशन सिंह, आनंद चंद्रपाल, अब्दुल कादर, पंडित परमानंद. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడమే ఫస్ట్ బాలాజీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈవెన్ మన చిత్తూరు స్టాల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కాళహస్తి లాంటి ఇది ఈ స్టాల్ ఏంటి? కాళహస్తి గురించి కొంచెం చెప్పండి. శ్రీకాళహస్తి బాలాజీ ఓకే, పొయ్యితో చేసింది చెక్కదండి. బాలాజీ వచ్చి సింగిల్ పీస్ డిస్ మెటల్ మొత్తం టోటల్ పీస్ 5 పీస్ వస్తాయి. దీని కాస్ట్ 1,50,000. ఓకే, అంటే ప్రతి సంవత్సరం పెడుతున్నారా ఇక్కడ? ప్రతి ఇయర్ పెడుతున్నారా? 1,50,000 బాలాజీ. ఓకే, ఇటు వచ్చి ఇది మార్బుల్ కదండి.
ఇది వచ్చేసి బ్రాకెట్స్ మేడం, కార్నర్ పీసెస్. గుమ్మం సైడ్ 2 సైడ్లు పెట్టినట్టు బ్రాకెట్స్. ఓకే, గుమ్మాలకు సైడ్ పెట్టేవి కదా. 2 సైడ్లు పెట్టేవి. మామూలుగా వాళ్ళకి 2 పెట్టి పైన గ్లాసెస్ షెల్ఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ 2500 పేర్. అంటే ఇది ఏం వుడ్ అండి? ఇది ఎల్లో టీక్ వుడ్. ఎల్లో టీక్ వుడ్ అంటారు. సింగిల్ పీస్ జాయింట్ ఏమన్నా 2500 పేరా? పేర్ 2500. ఓకే. వాల్ ప్యానల్ అవి వాల్ ప్యానల్స్. దశావతారం ఉంది. దశావతారాలు. అష్ట గణేష. ఇది 4 ఫీట్. దీని కాస్ట్ 12,000. ఇది ఎంత అండి? 12,000. 12,000. ఓకే. అది దశావతారాలు. ఈ సైజ్ అంతా ఒకే రేట్ ఉంటుంది. ఒకే రేటు. చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతేనా? ఈ సైజ్ వాల్ ప్యానల్స్ అనేవి కూడా మేడం సైజుని బట్టి రేట్ ఉంటుంది. సైజుని బట్టి. ఓకే. ఇవి ఎన్ని ఫీట్ ఎంత ఉందండి ఇది? ఇది 4 ఫీట్ మేడం. 4 ఫీట్. అది 3 ఫీట్. అది 3 ఫీట్. 6,000 స్టార్టింగ్. ఓకే. 2.5 ఫీట్ సైజుని బట్టి రేట్. ఓకే. ఇది బ్లాక్ ఉంది, దీని ఫినిషింగ్ ఇలాగే ఉంటుందా? అది రోజ్ వుడ్ ఫినిషింగ్. దీని రోజ్ వుడ్ ఇది. ఇది వచ్చి ఎనామిల్ పెయింటింగ్. ఏం పెయింట్ అంటారు? ఎనామిల్ పెయింట్. ఓకే. చాలా బాగుంది. 6.5 ఫీట్. 6.5 ఫీట్. ఓన్లీ 1 పీస్. ఓన్లీ 1 పీస్. నో జాయింట్. ఓన్లీ 6th మంత్ వర్క్ మేడం. ఓకే. దీని కాస్ట్ 2,50,000. 2,50,000. కార్వింగ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. అంటే తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత పాలిష్ చేసిస్తారా? మళ్ళీ 2 టైమ్స్ పాలిష్ చేస్తారా? ఓకే. ఆంజనేయ స్వామి ఇది 35,000 మేడం. 35,000. 35,000. అంటే ఆల్మోస్ట్ దీనికి ఏ వుడ్ వాడతారండి? అంటే మొత్తం దేనికైనా కూడా ఎల్లో టీక్ వుడ్. నీమ్ వుడ్. ఓకే. ఇది ప్యానల్. ఎన్ని ఫీట్స్ ఉంది? ఇది 5 ఫీట్ మేడం. ఇది 5 ఫీట్. ఇది ఎంత అండి కాస్ట్? 30,000. 30,000. ఇది వచ్చేసి ఆంధ్ర ఉత్తరప్రదేశ్ స్టాల్. ఇదంతా కూడా ఇక్కడ చక్కగా వాటర్ ఫౌంటైన్ బుద్ధుడు. మార్బుల్ అండి, మొత్తం ఇది మార్బుల్ కార్వింగ్. ఇది ఆవు దూడ. ఇది అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. ఇదైతే ఎంత బాగుంది చూడండి. కార్వింగ్ చాలా బాగుంది. ఆవు దూడది సజీవంగా కళ ఉట్టి పడుతోంది నిజంగా. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా బుద్ధుడు. ఏనుగులది పేరు ఉంది ఇక్కడ. హార్సెస్. ఇది పెద్ద వాచెస్ ఉన్నాయి. మాక్సిమం బిగ్ సైజ్. क्या है? पेंटिंग है इधर? मीनाकारी वर्क. मार्बल पे मीनाकारी वर्क. ये कैसे है? 1,20,000 पेयर. वाह. ये किधर का है? आगरा का है ना? आगरा. ये तुलसी कोटा मार्बल दी. ఇది మళ్ళీ సేమ్ మార్బుల్లో మీనాకారి వర్క్ అండి. ఇది
మార్బుల్ పైన మీనాకరి వర్క్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, బ్యూటిఫుల్ కార్వింగ్ అండి, చాలా బాగుంది. సేమ్ మళ్ళీ వాటర్ ఫౌంటైన్, ఇక్కడ కృష్ణుడు ఉన్నారు, అమ్మవారు కృష్ణుడు. మామూలుగా మనం మార్బుల్ చూసే వాళ్ళం కానీ మార్బుల్ పైన ఇక్కడ మీనాకారి వర్క్ మనకి ఎక్కువ కనబడుతుంది. లైట్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి, కందిల్ లాంటివి కూడా లైట్స్ కూడా, అవి కూడా మార్బుల్ లోపల మళ్ళీ లైట్స్ అరేంజ్ చేశారు. పైన వచ్చేసి మళ్ళీ మీనాకారి వర్క్ వచ్చింది. ఎలిఫెంట్స్ బ్యూటిఫుల్ पेयर, और कैसे एलिफेंट्स पेयर बैक साइड 30,000 का पेयर है। 30,000 का पेयर, ठीक है। ये बड़ा वाला ये सेम प्राइस 30,000। सारा मार्बल का पूरा मीनाकारी का वर्क किया हुआ है। मार्बल पे मीनाकारी वर्क, బ్యూటిఫుల్ ఉన్నాయండి హ్యాంగింగ్ ఐటమ్స్ ఇవి. అనంతపూర్, ఇది ఆంధ్రప్రదేశ్. ఇది ల్యాంప్ షేడ్స్, హ్యాంగింగ్ ఐటమ్స్. చాలా బాగున్నాయండి ఇవి. అంటే మనకు మాక్సిమం చాయిస్ ఎక్కువ ఉంది ఇక్కడ. తోలుబొమ్మలు అంటారు కదా, అలాంటి తోలుబొమ్మలకు సంబంధించినటువంటి హ్యాంగింగ్స్ ఇది. ఇది చూడండి ఎంత హ్యాండ్ మేడ్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది. టోటల్ బ్రాస్ ఐటమ్స్ ఇది. రకరకాల ఉర్లీలు ఉన్నాయి. వాల్ డెకర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయండి. వాల్ డెకర్స్ చూడండి. ये 3,000 का है। वो छोटा वाला वो सेम है, छोटा वो सेम हाँ, साइज कलर चेंज है बस। చాలా
చాలా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక రౌండ్ నేను చూపిస్తున్నానండి అంతే. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. టెర్రకోటా ఐటమ్స్, అన్ని కార్పెట్స్, ఇవి బెడ్షీట్ షార్ట్స్, బెడ్డింగ్స్, ఇది ఉత్తరప్రదేశ్, ఇది బీడ్ జ్యువెలరీ, బాగుంది కదా ఇది వాజెస్, देश के 30 से अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों की स्टॉल लगेगी, जिसमें आप विभिन्न स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में देश के 30 से अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों में स्टॉल लगे हैं, जिसमें आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में देश के 30 से अधिक उत्तर प्रदेश आइटम्स इवी केंद्र शासित प्रदेशों के स्टॉल लगे, यूपी स्टॉल जिसमें आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కవర్ చేయలేకపోతున్నానండి. జస్ట్ ఇట్లా ఒక రౌండ్ చూపిస్తున్నాను అంతే. हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में देश के 30 से अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों के स्टॉल लगे हैं, जिसमें आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते లైట్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. దేనికి స్టాల్ ఇది? भैया सोलर वाला नहीं है? देश के 30 से अधिक
राज्यों एवं केंद्र शासित प्रदेशों में स्टॉल लगे हैं, जिसमें आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में देश के 30 से अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों में स्टॉल लगे हैं, जिसमें आप చాలా బాగుంది కదండి. क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में చాలా బాగుంది కదా ఇది. కుండలు ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పిల్లలు మేము కూడా తయారు చేస్తామని ముందుకు వస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దామా. హై బాబు, నీ పేరు చెప్పు. నీ పేరేంటి? వావ్, గుడ్ గుడ్. నువ్వు చేస్తావా ఇప్పుడు? చేస్తుందా? ట్రై చేయి. మొదలు కొంచెం చేతికి రాసుకోవాలా? ట్రై చేస్తున్నాడు. వావ్, చేసేసాడు. గుడ్ వచ్చేసింది. మీరు మదరా? మీ అబ్బాయి చేసింది చాలా బాగా చేశాడు. గుడ్. अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों के स्टॉल लगे हैं, जिससे आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ स्वादिष्ट व्यंजनों का भी आनंद ले सकते हैं। हैदराबाद हुनर हाट में आए हुए सभी मेहमानों का अल्पसंख्यक कार्य मंत्रालय हार्दिक अभिनंदन करता है। हुनर हाट में देश के 30 से अधिक राज्यों एवं केंद्र शासित प्रदेशों के स्टॉल लगे हैं, जिसमें आप विभिन्न तरह के क्राफ्ट के साथ साथ ఇదేంటో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మామూలు ఇట్లా అమ్మవారి మనం చూస్తాం, కానీ ఇట్లా చాట షేప్ లో ఉన్నది మాత్రం ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ స్టాల్. ఇది చాలా తమాషాగా ఉన్నాయి చూడండి. ఇలా కాస్త వెరైటీగా అనిపించింది. ఈ పైన నెస్ట్లు కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. కొంచెం ఏంటో కాస్త వెరైటీగా అనిపించింది. ఈ చిన్నది ఎంత అని చెప్పారండి? ఇది ఎంత? ఇది ప్రైస్ ఎంత? 150. ఇది 150. ఇది ఈ సైజ్ వచ్చేసి 150 రూపీస్. ये वाला 500. इसके बीच में एक था ना 250 का. 250 का. వెరైటీగా ఉంది కదా. इसमें येलो कलर है. అంటే ఇది వాల్ హ్యాంగింగ్. ఇది టేప్ లాగా ఉంది. వెనుక మన వాల్కి పెట్టుకోవచ్చు.
Mic check, check. Mic check, 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 check. Start opening, check. Mic check, check. एक छोटी सी बच्ची जो अपना नाम अनाया बता रही है, फादर का नाम इमरान, वो ऑफिस में है। इमरान साहब आप जहाँ भी हो आ जाए। खौफ हो जाता है ना यार, ये काम गलत है, दिल गवाही दे देता है। शिवलिंग का स्टैंड रहता है नहीं वो स्टैंड ये पानी रखने का है। నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎంత రష్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ అంతే రష్ ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. సైమల్టేనియస్గా ఆ ఎగ్జిబిషన్ అవుతున్న టైంలో ఇక్కడికి ఇంతమంది వచ్చారు అంటే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇక్కడ ఒక చిన్న పాప ఉయ్యాల్లో ఉంది, చూద్దామా? క్యూట్ గర్ల్, జస్ట్ మినిట్ సార్, ఎంత క్యూట్ ఉంది చూడండి పాప. टाइम नहीं था ये 16,000 रुपये जाएगा, 16,000। अच्छा आइटम है सर, बढ़िया आइटम। हाल एंटर होगा नहीं, हाल एंटर होगा नहीं। Thank you.
స్టార్ట్ అయిందండి. ఎన్ని ఉన్నాయో ఫుడ్ స్టాల్స్ అసలు లెక్కలేదు. నా వాయిస్ కూడా మీకు వినిపించకపోవచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇక్కడున్న ఫుడ్ స్టాల్స్ కొన్ని దాదాపు ఎంత 100 పైన ఉన్నాయేమో తెలియదండి. అన్ని 30 రకాల స్టేట్స్, ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే ఎక్కువ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఏనండి. ఒకసారి జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. थैंक यू वेरी मच. थैंक्स अ लॉट. अगला कार्यक्रम प्रतीका. Well, एक बार जोरदार तालियां everybody on request on demand. भूपी जी स्टेज पर हुनर हाट का ये पूरा प्रोग्राम मैं इनको अक्सर बताती हूँ क्योंकि इतनी सारी रिक्वेस्ट बाद में हमें हमारे सोशल मीडिया चैनल्स पर आती है कि कब आने वाले हैं अगले आर्टिस्ट, कब आने वाले हैं, कौन आने वाले हैं. तो उसके लिए इंस्टाग्राम, ट्विटर, यूट्यूब, फेसबुक पर लाइक, सब्सक्राइब, फॉलो जरूर करें ताकि सभी अपडेट्स आप तक पहुंचे. ये पूरा प्रोग्राम लाइव रहता है. इनफैक्ट लाइव होने के बाद भी ये अक्सर आप पुराने जो हमारे చాలా బాగుంది ఈ వీడియో. ఒకసారి నా వాయిస్ కూడా వినపడదు మేబీ, ఎందుకంటే కల్చర్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయని చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రమా రంగరాజుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. अब किसी से छुप के नहीं बैठना.